లోపలికొచ్చి మిమ్మల్ని పలకరించకపోతే మీ మర్యాద ఏమైనా తగ్గిపోతుందని బాధపడుతున్నారా? స్కూల్లో పిల్లకాయలు భయానికి నమస్కారం పెట్టడం తప్ప తమరుకున్న మర్యాదేంటి, పోయిందేంటి? ఇలా గిచ్చి ఏడ్పించడం మొదలు పెట్టకండి. నేను కిరసనాయిలు వెతుక్కోవాల్సి వస్తుంది. ఇంకేముంది? స్విమ్మింగ్ వచ్చా అని అడిగింది. వచ్చు కానీ మా గ్రాని నీళ్లలోకి దిగొద్దని ప్రామిస్ చేయించుకుంది. మానేసా అన్నాను. అవునా కాదా? ఇంకా గ్రాని హల్వా చేసి తీసుకొచ్చింది. హల్వానా? అది నీకు ఇష్టమని తనకిలా తెలుసు? జనరల్ గా చేసుకొచ్చుంటుంది. బాగుందా? ఏదో ఉంది. నువ్వు చేయించేంత రుచిగా ఏం లేదు. ఆకలిగా ఉందని తినేశాను అంతే. అక్క, గ్రీన్ ఫీల్డ్స్ లో ఏం పాట పాడుకున్నారు? మౌనమే నీ బాధ ఓ మోగ మనసా అనే పాట. ఏంటక్క అది? సిచ్యువేషనల్ సాంగ్. ఆహా, పొలాల్లో ఒకే కొబ్బరి బొండాలో 2 స్ట్రాలు వేసుకుని తాగారా? రెండెందుకే, ఒక్క స్ట్రా చాలన్నారు. హల్వా షేర్ చేసుకున్నారా? ఒకరికొకరు తినిపించుకున్నారా? ఏ ఆపవే, నీకేం పనిలేదా? నా వెనకాల పడ్డావు. అక్కవి కదా అని. ఏయ్ వెళ్ళు, ప్లీజ్ అక్క, వెళ్ళు. వెళ్ళమంటుంటే వెళ్ళు, వెళ్ళు అక్క. వెళ్ళు. ఇంకేం చెప్పింది? అమ్మా, పాలు నువ్వు తీసుకొచ్చావేమిటి? పైడేది? పోనీ పెళ్ళం ఏమైంది? పైడి లక్ష్మికి తోడుగా సినిమాకి వెళ్ళిందమ్మా. తాగు నాన్న. అది సినిమాకెళ్ళి నీకు పనులు పురమాయించిందా? తాగు నాన్న. చాలా దూరం వెళ్ళావు, అలసిపోయావు. నువ్వు పేకాటం అనేసి ఈ పనులు మొదలు పెట్టావా? తాగు నాన్న. పెళ్ళామంటే నీకెంత ప్రేమరా! నాకు చాలా ఆనందంగా ఉందిరా. తాగు నాన్న. ఈ ఆనందంలో నాకు ఆలోచన వచ్చిందిరా. పైడిని పని మాన్పించేస్తాను. రేపటి నుంచి పాచి పనులన్నీ నువ్వే చెయ్యి. తాగు నాన్న. పిల్లాడేమైపోయాడో, ఎంత అలిసిపోయాడన్న ధ్యాస ఉందిరా. సినిమాలకి షికార్లకి తిరగకపోతే నీ పెళ్ళాం.
నాన్న సాకేత్, వెళ్ళి హాయిగా నిద్రపో. నా బంగారు కొండ, ఎంత అలసిపోయావో. వెళ్ళు. గుడ్ నైట్ గ్రాని. ఉమ్. పని మనిషి పనులు నువ్వు చేయడం మొదలు పెట్టావుగా, పట్టుకెళ్ళు. తీసుకెళ్ళరా. తీసుకెళ్ళు. గ్రాని చెప్పకపోతే వచ్చేవారు కాదా? అంతేగా అంతేగా. 10 ఇచ్చే దగ్గర 100 ఇస్తే పనోడు మనోడవుతాడని మా గ్రాని చెప్పింది. నాకు వీళ్ళు కాదు నువ్వు ముఖ్యం. పడుతూ ఏం సామంటే ఏం చెబుతా, ఎక్కిళ్ళే పెట్టి ఏడుస్తుంటే కష్టం పోతుందా కదా, మరెందుకు గోల? హలో, ఏంటి సీత గారు, మీరు ఈ మధ్య పద్ధతులు మార్చుకుంటున్నారు? రాత్రి హెల్ప్ తీసుకొని కనీసం సారీ. నో సారీ నో థ్యాంక్స్. ఓ చిన్న చిరునవ్వైనా నా మొహాన పారేయకుండా వెళ్ళారు. రాత్రంతా అదే ఆలోచించి బాధపడ్డాను. ఏంటి, రేంజ్ మారబోతుందని చిన్న చూపు మొదలు పెట్టారా? ఇన్సల్ట్ గా ఫీల్ అయ్యావా? హట్ అయ్యావా? అంత లేదు, ఎందుకిలా మారుతున్నారా అని ఆలోచిస్తున్నాను. నేనేం మారలేదు. పొద్దున్నే ఫోన్ చేసి లెసన్స్ మొదలు పెట్టావు ఎందుకు? పద్ధతులు మారితే సీతకి చెడ్డ పేరు వస్తుందని. కేవలం మీకోసమే కాదు, డ్యూటీ విషయం కూడా చెప్దామని ఫోన్ చేశా. డ్యూటీ విషయం ఏంటి? రమల ఈరోజు లీవ్ పెట్టింది, మీరు డబుల్ డ్యూటీ చేయాలి. దట్స్ ఆల్. ఏ రఘు, ఇలా ఇవ్వే. సరిగ్గా చూడవే, సరిగ్గా నించో. నువ్వే దూకో.
అమ్మా ఆగమ్మా. మళ్ళీ ఈ సీత మారిపోయిందేమోనని అలిగావా? అమ్మా అప్పుడు మూడ్ బ్యాడ్గా ఉంది. సారీ అమ్మా. అక్క, రాత్రి బావ నిన్ను దించేసి చూడన్నా చూడకుండా వెళ్ళాడని ఫీల్ అయ్యావా? ఇప్పుడు ఫోన్ వచ్చి కోపం తగ్గి అమ్మని ముద్దాడుతున్నావా? ఏ స్వప్నం, నోరు మూసుకోవే అల్లరి రాక్షసి. నిన్ను గోవిందుడే కోక చుట్టి గోపెమ్మ వేషం కట్టి ముంగోల చేత బట్టి వచ్చెనమ్మా. గోవిందుడే కోక చుట్టి ఎవడ్రా నా మీద బంతి విసిరేసింది? వాచ్మ్యాన్! అమ్మగారు, తప్పైపోనదమ్మా. సిన్నోడు తెలికి చేసినాడు, మన్నించండి అమ్మగారు. ఏమిటో మన్నించేది? అది ఏ కడతకో తగిలుంటే నేను హరి అనేదాన్ని. నా మనవడు అనాథైపోయి ఉండేవాడు. అయినా బంతాట్ల ఇంట్లో ఏమిటే? ఇది నీ కొంపనుకున్నారా లేకపోతే బజార్ అనుకున్నారా? అసలు నీతో పాటు వాడిని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? ఇంటికానే ఎవరూ లేరు కదండమ్మా. బుడ్డోడు కదా అని ఎంటేసుకొచ్చేసానండమ్మా. లోపలికి రాకుండా బయటే ఆడుకోమన్నానండమ్మా. వాచ్మ్యాన్, మళ్ళీ లోపలికి బంతి విసరకుండా వాడికి సరైన బుద్ధి చెప్పాలి. దెబ్బకి దారికి రావాలి. పైడి పిల్లని కనగానే సరిపోదే, చక్కగా పెంచాలి. ఆడుతూ పాడుతూ చక్కగా ప్రేమగా పెంచాలి. పైడి మంగమ్మ కంటికి పసిపిల్లలు దేవుళ్ళలా కనిపిస్తారే. అరే చిన్న, రా 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 రామ్మా రా. నమస్కారం అమ్మమ్మ గారు. రా సీత రా. పైడి, వాడేంటి, వాడి బట్టలేంటి, వాడి వాలకమేమిటి? చచ్చ, నేను ఆ బట్టల షాప్ కుమారికి ఫోన్ చేసి చెప్తాను గాని నువ్వు వెళ్ళి ఓ 10 జతలు మంచి మంచి డ్రెస్సులు తీసుకో. మంగమ్మ పని మనిషి కొడుకు కూడా మహారాజులా ఉండాలి. ఆహా, నేను కనపడగానే ఎంత జాలి, ఎంత దయ, ఎంత కరుణ. దీనిది మామూలు బుర్ర కాదు. రా సీత. చిన్న, రా నాన్న, రా నాన్న, రా నాన్న. అడ్డెడ్డెడ్డెడ్డెడ్డెడ్డే. అమ్మ సీత, నాకు పిల్లలంటే చచ్చేంత ప్రేమ. ఏ పసిపిల్లాన్ని చూసినా నాకు ప్రాణం లేచొస్తుంది. నువ్వు కాపురానికి వచ్చి 12 బిడ్డల్ని కని నా చేతిలో పెట్టేదాకా నేను ఇలా పరాయి పిల్లలతో కాలక్షేపం చేయాల్సిందేనేమో. ఓ నాన్న, వెళ్ళు, వెళ్ళాడుకోపో. పైడి తీసుకెళ్ళు. సీత, నువ్వు ఇలా ఇంట్లోకి నడిచొస్తుంటే మహాలక్ష్మి నడిచొస్తున్నట్టుగా ఉంటుందమ్మా నాకు. అవును సీత, ఏమిటి పొద్దున్నే వచ్చావు?
మళ్ళీ మీ ఇంట్లో ఏదైనా విశేషమా? లేదమ్మగారు, నిన్న కార్లో నా హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయాను. అది తీసుకువెళ్దామని వచ్చాను. అలాగా. కార్ కేసు వాడి గదిలో కబోర్డ్లోనే ఉండుంటాయి. వెళ్ళి తీసుకో. బ్యాగ్ కార్లోనే ఉండుంటుందిలే. వెళ్ళమ్మా, వెళ్ళు. గ్రానీకి వంత పాడడమే వచ్చనుకున్నాను. కోణి రాగాలు కూడా తీస్తున్నాడే. ఫ్రీడమ్ బాత్రూమ్ వరకే అనుకుంటా. ఇదే మ్యాచింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నువ్వెప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చాను. రాత్రి బ్యాగ్ కార్లో మర్చిపోయాను. అది తీసుకువెళ్దామని వచ్చాను. అలాగా, అది కార్లోనే ఉండుంటుంది. పద, ఇస్తాను. ఆగండి, ఆగండి. ఏమిట్రా డ్రెస్సు? నేను పెట్టిందేమిటి, నువ్వు వేసుకున్నదేంటి? పైడి. అమ్మగారు, వాడేసుకున్న డ్రెస్ నువ్వేమైనా మార్చావా? నానండి లేదండి. నేను స్నానం చేసి వచ్చేసరికి ఈ డ్రెస్సే ఉంది. ఈ డ్రెస్సే వేసుకున్నాను. నేను పెట్టించింది ఇది కాదే. ఎవరు మార్చారు?